సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సైబర్ నేరాలు తదితర అంశాలపై డీఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, నేటి యువత గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డు పాలు చేస్తున్నారని, గంజాయి క్రయ విక్రయ సమాచారం ఉంటే నేరుగా తమకు సమాచారం అందించాలని తెలిపారు. ఫేక్ వెబ్సైట్, లోన్ యాప్స్, ఇన్సూరెన్స్ పాలసీ, ప్రోడక్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని నమ్మించి మోసం చేసే నేరగాళ్లు ఎక్కువయ్యారని, తదితర అనేక రకాల మోసాలకు గురి కాకుండా ఉండాలని, సైబర్ నేరాలకి గురి కాకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ కుమార్ ఆన్లైన్ మోసాల గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే మోసాలకు పాల్పడితే 1930కి కాల్ చేయాలని చెప్పారు. పేపర్ వస్తుంది పోలీస్ స్టేషన్ దరఖాస్తు మనకి ఒకటి రిసీట్ ఇస్తారు కదా, సేమ్ అంటే ఆన్లైన్ లో కూడా మనం 1930 టోల్ ఫ్రీ నెంబర్ డయల్ చేసుకొని లేదంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు 1930 ద్వారా మీ యొక్క అప్లికేషన్ నమోదు చేసినట్లయితే ఒక రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ ద్వారా పుట్ ఆన్ హోల్డ్ మన డబ్బు ఎవరైతే అకౌంట్ పడుతుందో పుట్ ఆన్ హోల్డ్ అకౌంట్ కూడా త్రూ మెజిస్ట్రేట్ అంటే మేము మెజిస్ట్రేట్ లెటర్ పెట్టి దాని ద్వారా మీ యొక్క అమౌంట్ అనేది క్లెయిమ్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే ఈ అవగాహన మనతో కాకుండా మన పిల్లలకు, మన సమాజానికి, మన చుట్టూ ఫ్రెండ్స్, నైబర్స్ ఇంకా యుద్ధ ప్రాతిపదికన మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని అంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తర్వాత ఇది కార్యక్రమం ఏంటంటే సైబర్ అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉంటే క్రైమ్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. కరెంటు వైర్ను ముట్టుకుంటే షాక్ పడుతుంది అని అవేర్నెస్ ఉంటే మనం ముట్టుకోం కదా. బొగ్గు పట్టుకుంటే నల్లటి బసాయింటుంది అని మనకి తెలిస్తే మనం బొగ్గు పట్టుకోం అదే కదా. జస్ట్ అంతే సింపుల్. ఇది అవేర్నెస్ ఉంటే మనం క్రైమ్ని ప్రివెంట్ చేయవచ్చు. అవేర్నెస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. కన్వెన్షనల్ క్రైమ్ వర్సెస్ సైబర్ క్రైమ్. పాతకాలంలో దొంగతనం చేయాలంటే ఒకతను చీకటి రాత్రిలో అతను ఒంటింత ఆయిల్ పోసుకొని దొరకకుండా పట్టుకుంటే జారిపోవడానికి వీలుగా వచ్చి అతను ఫిజికల్గా మా ఇంటికి రావాలి, మా ఇంట్లోకి రావాలి. దొంగతనం చేయాలంటే సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కరెంట్ మోటార్ కానీ ఏదైనా సరే ఇంట్లో విలువలు చేయాలంటే దొంగతనం చేయాలంటే అతను మన వద్దకి రావాలి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. కాలక్రమేణా వైట్ కాలర్ వర్కర్స్ వచ్చింది. వైట్ కాలర్ వర్కర్స్ అంటే ఏదో జాబ్ ఫ్రాడ్ అట్లాంటివి కూడా పేపర్ ప్రకటన చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తాము, మీరు జస్ట్ ఒక 300 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి, ఉద్యోగం ఇస్తామని చెప్పారంటే ఒక 1000 మంది 300 రూపీస్ కనుక డిపాజిట్ చేస్తే అట్లా కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ మాదిరిగా క్రైమ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంది. బాగా బాధ్యతలో ఉంది. ఇప్పుడు మీ యొక్క చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్కి గురయ్యే అవకాశం ఉంది. అవునా కదా? అతను మీ దగ్గరికి రాడు, ఎక్కడ ఉంటాడు, ఏ రాష్ట్రంలో ఉంటాడో ఏ దేశంలో ఉంటాడో తెలియదు. ఇలాంటి సైబర్ క్రైమ్ గురించి ఎన్నో మీకు అవగాహన వస్తున్నాయి. పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, కానీ దాని గురించి పట్టించుకోం. అవగాహన కలిగి ఉంటే మనం క్రైమ్ గురి కాకుండా
కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు.